అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నా ఛానల్ పేరు పార్వతీ ఛానల్. ఈరోజు శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం తాత్పర్యము మాత్రమే. అర్జునుడు: కేశవ, ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, జ్ఞానం జ్ఞేయం, వీటన్నిటిని గురించి తెలుసుకోవాలని నా అభిలాష. శ్రీ భగవానుడు: కౌంతేయ, ఈ శరీరమే క్షేత్రమని, దీనిని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడనే, క్షేత్రజ్ఞుల తత్వం తెలిసిన వాళ్ళు చెబుతారు. అర్జున, క్షేత్రాలన్నిటిలోనూ ఉన్న క్షేత్రజ్ఞుని నేనే అని తెలుసుకో. క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి సంబంధించిన జ్ఞానమే సరైన జ్ఞానమని నా ఉద్దేశం. ఆ క్షేత్ర అకార వికారాలు పుట్టుపూర్వత్రాల గురించి, క్షేత్రజ్ఞుని స్వరూప స్వభావ ప్రభావాల గురించి క్లుప్తంగా చెబుతాను విను. ఋషులు ఎన్నో విధాలుగా ఈ క్షేత్రజ్ఞుల తత్వాన్ని చాటి చెప్పారు. వేరువేరుగా వేదాలు సహేతుకంగా, సందేహరహితంగా, సవివరంగా బ్రహ్మసూత్రాలు ఈ స్వరూపాన్ని నిరూపించాయి. పంచమహాభూతాలు, అహంకారం, బుద్ధి, మూల ప్రకృతి, 10 ఇంద్రియాలు, మనసు, 5 ఇంద్రియ విషయాల, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియాల సమూహం, తెలివి, ధైర్యం, వికారాలతో పాటు వీటి సముదాయాన్ని సంగ్రహంగా క్షేత్రమని చెబుతారు. తనని తాను పొగడుకోకపోవడం, కపటం లేకపోవడం, అహింస, సహనం, సరళత్వం, సద్గురు సేవ, శరీరాన్ని మనసును పరిశుద్ధంగా ఉంచుకోవడం, స్థిరత్వం, ఆత్మనిగ్రహం, ఇంద్రియ విషయాల పట్ల విరక్తి కలిగి ఉండడం, అహంకారం లేకపోవడం, పుట్టుక, చావు, ముసలితనం, రోగం అనే వాటి వల్ల కలిగే దుఃఖాన్ని, ద్వేషాన్ని గమనించడం, దేని మీద ఆసక్తి లేకపోవడం, ఆలుబిడ్డలు, ఇల్లు వాకిళ్ల పట్ల మోహం లేకపోవడం, శుభాశుభాలతో సమభావం కలిగి ఉండడం, నా మీద అనన్యము అచంచము అయిన భక్తి కలిగి ఉండడం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం, జనసమూహం మీద ఇష్టం లేకపోవడం, ఆత్మధ్యానంలో నిరంతరం నిమగ్నమై ఉండడం, తత్వజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రహించడం, ఇదంతా జ్ఞానమని చెప్పబడింది. దీనికి విరుద్ధమైనది అజ్ఞానం. ఏది తెలుసుకోదగ్గదో, దేనిని తెలుసుకుంటే మానవుడు మోక్షం పొందుతాడో అనాది అయిన ఆ పరబ్రహ్మాన్ని గురించి చెప్తాను. దానిని సత్తని కానీ అసత్తని కానీ వివరించడానికి వీలు లేదు. అది అంతటా చేతులు, కాళ్ళు, తలలు, ముఖాలు, చెవులు కలిగి సమస్త జగతిని ఆవరించి ఉన్నది. ఆ బ్రహ్మ అన్ని ఇంద్రియాల గుణాలను ప్రకాశింపచేస్తున్న సర్వేంద్రియాలు లేనిది, దేనిని అంటకపోయినా అన్నిటికీ ఆధారం, గుణాలు లేనిదైన గుణాలను అనుభవిస్తుంది. అది సర్వభూతాల వెలుపల లోపల కూడా ఉన్నది. కదలదు, కదులుతుంది. అతి సూక్ష్మ రూపం కావడం వల్ల తెలుసుకోవడానికి శక్యం కాదు. అది ఎంతో దూరంలోనూ బాగా దగ్గరలోనూ ఉంది. ఆ బ్రహ్మ ఆకారమంతా ఒకటే అయినప్పటికీ సర్వప్రాణులలోనూ ఆకార భేదం కలిగిన దానిలాగా కనబడుతుంది. అది భూతాలన్నిటినీ పోషిస్తుంది, భుజిస్తుంది, సృజిస్తుంది. అది జ్యోతులన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. జ్ఞానాంధకారానికి అతీతము, జ్ఞానస్వరూపము, జ్ఞానంతో తెలుసుకోదగిదే, జ్ఞానంతో పొందదగ్గది అయిన అందరి హృదయాలలో అధిష్ఠించి ఉన్నది. ఇలా క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం గురించి క్లుప్తంగా చెప్పడం జరిగినది. నా భక్తుడు ఈ తత్వాన్ని తెలుసుకొని మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు. ప్రకృతి పురుషుడు ఈ ఉభయులకి ఆది లేదని తెలుసుకో. వికారాలు, గుణాలు ప్రకృతి నుంచి పుడతాయని గ్రహించు. శరీర ఇంద్రియాలు ఉత్పత్తికి ప్రకృతే హేతువని, సుఖ దుఃఖాలకు అనుభవించేది పురుషుడని చెబుతారు. ప్రకృతిలో ఉండే పురుషుడు ప్రకృతి వల్ల కలిగే గుణాలు అనుభవిస్తాడు. ఆ గుణాల పట్ల కల ఆసక్తిని బట్టే పురుషుడు ఉచ్చ నీచ జన్మలు పొందుతాడు. ఈ శరీరంలో అంటనట్లుగా ఉండే పరమపురుషుణ్ణి సాక్షి అనుభవించేవాడు, భరించేవాడు, అనుభవించేవాడు మహేశ్వరుడు, పరమాత్మ అని తెలుసుకో. ఇలా పురుషుని గురించి, గుణాలతో ఉన్న ప్రకృతిని గురించి తెలుసుకున్నవాడు ఎలా జీవించినా పునర్జన్మ పొందడు. ధ్యానయోగం ద్వారా కొంతమంది
జ్ఞానయోగం వల్ల మరికొంతమంది, కర్మయోగంతో ఇంకొంతమంది పరమాత్మను తమలో దర్శిస్తున్నారు. అలా తెలుసుకోలేదని మరికొంతమంది గురువుల ఉపదేశం పొంది ఉపాసిస్తారు. వినడంలో శ్రద్ధ కలిగిన వాళ్ళు కూడా సంసార రూపమైన మృత్యువు నుంచి ముక్తి పొందుతారు. అర్జున, ఈ ప్రపంచంలో పుడుతున్న చరాచరాత్మకమైన ప్రకృతి వస్తువు, ప్రకృతి పురుషుడు కలయిక వల్లనేనని కలుగుతున్నదని తెలుసుకో. శరీరాలు నశిస్తున్నా తాను నశించకుండా సమస్త ప్రాణులలో సమానంగా ఉండే పరమాత్మను చూసేవాడే సరైన జ్ఞాని. పరమాత్మను సర్వత్రా సమానంగా వీక్షించేవాడు తనను తాను హింసించుకోడు. అందువల్ల అతను మోక్షం పొందుతాడు. ప్రకృతి వల్లే సమస్త కర్మలు సాగుతున్నాయని, తానేమీ చేయడం లేదని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. వేరువేరుగా కనిపించే సర్వభూతాలు ఒకే ఆత్మలో ఉన్నాయని, అక్కడి నుంచి విస్తరిస్తున్నాయని గ్రహించినప్పుడు మానవుడు బ్రహ్మపదం పొందుతాడు. అర్జున, శాశ్వతుడైన పరమాత్మ పుట్టుక లేనివాడు, గుణరహితుడు కావడం వల్ల దేహంలో ఉన్న దేనికి కర్త కాడు. కనుక కర్మఫలమేది అతనిని అంటదు. అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మమైన ఆకాశం దేనిని అంటనట్లు శరీరం అంతటా ఉన్న ఆత్మ కలుషితం కాదు. అర్జున, సూర్యుడొక్కడే ఈ సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తున్నట్లే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రమంతటిని ప్రకాశింపచేస్తున్నాడు. ఇలా క్షేత్రజ్ఞుల భేదాన్ని, ప్రకృతి గుణాల నుంచి ప్రాణుల మోక్షం పొంది విధానాన్ని జ్ఞానదృష్టితో తెలుసుకున్న వాళ్ళు పరమపదం పొందుతారు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే 13వ అధ్యాయ తాత్పర్యం సమాప్తం. జై శ్రీకృష్ణ.